హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో 2 రోజులు బ్రేక్ వచ్చింది. 2 రోజులు మనం స్క్రీన్ మ్యాచ్ చేయలేకపోయాం. సో ఎనీవే ఇవాళ నుంచి కంటిన్యూ చేస్తాం. మళ్ళీ మధ్యలో శ్రీశైలం వెళ్ళాలి, ఒకరోజు బ్రేక్ రావచ్చు, ఏమనుకోవద్దు. మన ఈ మంత్ మ్యాగజైన్ రెడీ అయింది. ఈ నెల మ్యాగజైన్ రెడీ అయింది. ప్రింటింగ్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే పేపర్ కొరత అంట. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇది రేటు పెరిగింది, ఈ పేపరు అండ్ కొరత. మన దేశంలో ప్రతిదీ మనం బయట నుంచి ఆధారపడుతున్నాం అనే సంగతి ఈ యుద్ధం మొదలైన తర్వాత తెలుస్తుంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి. సరే, చమురు కోసమే ఆధారపడుతున్నామేమో అనుకున్నా, కాదు. ఈ క్వాలిటీ పేపర్ ఉంది చూసారా, ఇది కూడా అటు నుంచే రావాలంట. దీని మీద ఆయిల్ పేపర్ అనమాట, ఆయిల్ ఉంటుంది. దీనికి కూడా లైట్గా క్రూడ్ వాడతారు. సో ఇది కూడా అక్కడ నుంచి రావాల్సి ఉంది. సో ఇలా ఇది లేట్ అయింది. అండ్ మనం ఒక థీమ్ ఒకటి రాసాము, చివరిలో కొన్ని మార్పులు జరగడం వల్ల చివరిలో కంటెంట్ మార్చాల్సి వచ్చింది. అది ఒకటి లేటుకు కారణమైంది, బాగా లేట్ అయింది. వచ్చే నెల నుంచి 20వ తేదీ లోపే మ్యాగజైన్ మీకు అందజేయడానికి ట్రై చేస్తాను. సో ఈ నెల మ్యాగజైన్లో అనేక కథనాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. మహానాడు ఈసారికి ఇలా అని మహానాడు చరిత్ర 1983 నుంచి 2006 వరకు, నాడు నేడు, అలాగే పవన్ విజయ్ ఓ పొలిటికల్ క్లారిటీ అని ఇప్పుడు వరకు ఏ ఛానల్ కవర్ చేయని అంశాలని ఈ విజయ్కి పవన్కి పోలిక ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే బాగుంటుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది జనసేనది అనేది రాశాము. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్టు, అలాగే నూజివీడు మంత్రి పార్థసారథి గారికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టు, విపరీతమైన వ్యతిరేకత ఉంది, కారణాలు, అలాగే రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలన, ఇలా అనేక అంశాలను మనం ఇచ్చామండి, చూడొచ్చు. అలాగే మనకు కూడా కొంతమంది మహానాడు అడ్వర్టైజ్మెంట్లు అవి కొంతమంది ఇచ్చారు మ్యాగజైన్లో, ఆ యాడ్లు కూడా ఉన్నాయి. సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్లో gundusudi.com వెబ్సైట్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, gundusudi.com వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు మ్యాగజైన్ పైన క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అనేది ఉంటుంది, పైన కార్నర్లో ఇది బుక్ చేసుకోవచ్చు. లేదా మొబైల్లో మీరు ఓపెన్ చేస్తే 3 డాట్లు ఉంటాయి, 3 లైన్లు ఉంటాయి ఈ ప్లేస్లో. ఆ 3 లైన్లు క్లిక్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అనేది కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఇదిగో ఇవన్నీ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది అడుగుతుంది, అది చేయొచ్చు. సో గుండుసూది మన వెబ్సైట్లో కూడా అనేక వార్తలు ఉంటాయి, మీరు దీన్ని చదవచ్చు. మంచి మంచి అంశాలు, మంచి అనాలిసిస్ ఆర్టికల్స్ ఉంటాయి. సో లేదు మనం వెబ్సైట్ ఓపెన్ చేయలేము, మాకు అంత తీరిక లేదు, మాకు అంత ఓపిక లేదు అంటారా, డైరెక్ట్గా ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి గూగుల్ పే చేసేసి అదే నెంబర్కి అడ్రస్ కూడా పెట్టండి. ఆ నెంబర్కి అమౌంట్ ఒక 600, 6 నెలలు అయితే 600, 7569843473 ఈ నెంబర్కి గూగుల్ పే చేసేయండి. 600 అయితే 6 నెలలు, 1200 అయితే 12 నెలలు గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి మీరు అడ్రస్ పెట్టేయండి, ఫుల్ అడ్రస్ పెట్టేయండి, మీకు పంపిస్తాం. సరే, కంటెంట్కి వెళ్ళిపోతే మహానాడు మొత్తం అంతా కూడా మహానాడు మహానాడు మహానాడు, ఎక్కడ చూసినా అదే ఈరోజు రేపు. మొత్తం అన్ని పత్రికల్లో ఒక ఎక్సెప్ట్ సాక్షి తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా మహానాడే. ఆమెకు 33% సీట్లు 2029 ఎన్నికల నుంచే తెలుగుదేశం పార్టీ తరఫున కేటాయిస్తాం. గొడ్డలి పార్టీ అంటే ఉలికెందుకు, బాబాయిని చంపింది గొడ్డలతో కాదా, తెదేపా కార్యకర్తలు నేతలు గేర్ మార్చాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మహానాడులో తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్. మీరు అబ్జర్వ్ చేశారా, సాధారణంగా మహానాడు జరిగినప్పుడు అధినేత చంద్రబాబు గారి స్పీచ్ హైలైట్ అవుద్ది, ఆయనదే అన్ని పత్రికలు హైలైట్ చేస్తారు, ఆయన మాట్లాడిన దాన్ని అన్ని పత్రికలు లీడ్ తీసుకుంటారు. కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ గారు టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం మహానాడు జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఆయన స్పీచే హైలైట్, ఆయన చెప్పిన పాయింట్లే హైలైట్, లీడ్. అందుకే ఈనాడులో లోకేష్ గారు చెప్పింది లీడ్ తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా పొందకపోయినా 2029 ఎన్నికల నుంచే తెదేపా తరపున మహిళలకు 33% టికెట్లు కేటాయిస్తామని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ మహిళలు లబ్ధిదారులుగానే మిగిలిపోకూడదని, నిర్ణయాలు తీసుకునేవారుగా మారాలని పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ, అండమాన్లోనూ తెదేపాను బలోపేతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా మహిళల్ని అవమానించే పదాలు వాడొద్దు. చూడండి, ఎవరైనా మగాడు ఎవరైనా ఏడిస్తే ఏంట్రా అమ్మాయిలా అలా ఏడుస్తున్నావు అంటారు కదా. సో అటువంటి గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిల్లా ఏడవద్దు అంటూ మహిళలను తక్కువ చేసేలా ఎవరూ మాట్లాడద్దు.
పాఠ్య పుస్తకాల్లోనూ మహిళలు చేసే ఇంటి పనుల బొమ్మలు ఉండేవి. మేము వచ్చాక వాటిని సగానికి తగ్గించాం. మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్టీఆర్ పద్మావతి యూనివర్సిటీ పెట్టారు అని లోకేష్ వివరించారు. ఇట్లా అనేక అంశాలను మాట్లాడారు. అండ్ చంద్రబాబు గారు కూడా రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర ఎలా సాధిస్తారు, గొడ్డలి పార్టీ అరాచకాలని ప్రజలకు పదే పదే చెప్పాలి, స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే నాయకులకు నమస్కారం పెట్టేయడమే, జంజీ ఆల్ఫాకు ఆకాశమే హద్దుగా అవకాశాలు, తెదేపా మహానాడులో చంద్రబాబు స్వాగతోపన్యాసం, యువత జంజీ ఆల్ఫాకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ప్లస్ మీకు అందుబాటులోకి తెస్తాం, విజ్ఞానాన్ని అనుసంధానిస్తాం, మీకు నచ్చిన రంగం ఎంచుకోండి, ఉద్యోగిగా కాదు పారిశ్రామికవేత్తగా ఎదగండి, ఆకాశమే హద్దుగా అవకాశాలు సృష్టించుకోండి, మీ కెరీర్ రాష్ట్ర భవిష్యత్తు రెండూ బాగుంటాయి, యువత ఉదయిస్తే ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నిండుతాయి, యూత్ రైజ్ ఏపీ రైజెస్ అనే స్లోగన్తో చంద్రబాబు గారు తన ప్రసంగాన్ని ముగించారు. మంచిది, యూత్ రైజ్ ఏపీ రైజెస్. సో మీరు ఉదయిస్తే, యువత ఉదయిస్తే ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నిండుతాయని మంచి లైన్ వాడారు ఆయన. సో మొత్తం లోపల పేజీల్లో కూడా ఎక్కడికక్కడ మహానాడు గురించే చాలా డీటెయిల్డ్గా రాశారు. హైబ్రిడ్లోనూ మహాజోష్. మహానాడులో రాష్ట్ర వ్యాప్తంగా 7.20 లక్షల మంది హాజరు. వర్చువల్ విధానమైన కేడర్లో అదే ఉత్సాహం. 1875 క్లస్టర్ల నుంచి రికార్డు స్థాయిలో పాల్గొన్న కార్యకర్తలు. తెలంగాణ, అండమాన్ నుంచి ఆన్లైన్లో హాజరు. కాపు ఓట్ల కోసమే జగన్ నటిస్తున్నారు అని చెప్పి కాపు సంక్షేమం తీర్మానం ఒకటి చేశారు. ఆ తీర్మానాన్ని జ్యోతుల నెహ్రూ ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే అండ్ కార్యకర్తల ఎదుగుదలకు అండగా తెదేపా కార్యకర్తే అధినేత అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందులో మంత్రి సవిత గారు పాల్గొన్నారు. అండ్ పేదల పార్టీగా తెదేపాకు బ్రాండ్ పేదల సేవలో అనే తీర్మానాన్ని కాల్వ శ్రీనివాసులు గారు ప్రవేశపెట్టారు. అండ్ యువతకు అండగా పసుపు జెండా యువగలం తీర్మానాన్ని కావలి గ్రీష్మ ప్రవేశపెట్టారు. అండ్ విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం. సో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఏకైక ప్రభుత్వం అనే విద్యుత్ ఛార్జీలు తగ్గింపు తీర్మానాన్ని ఆర్మీని రాధాకృష్ణ ఎమ్మెల్యే ప్రవేశపెట్టారు. ఇలా చాలా తీర్మానాలు ప్రవేశపెట్టారండి. అలాగే 12 కోట్ల విరాళాలు వచ్చాయంట. ఎవరిచ్చారు? ప్రశాంత్ రెడ్డి అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిపి 5 కోట్ల విరాళాలు ఇచ్చారంట. ఒంగోలు ఎంపీ మాగుంట, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ చెరో 1.5 కోటి ఇచ్చారంట. ఇంకా కొంతమంది 1 కోటి చొప్పున ఇచ్చారంట. మంత్రులు సవిత 50 లక్షలు, ఎమ్మెల్యే అఖిల్ ప్రియ 25 లక్షలు, దామచర్ల సత్య 20 లక్షలు, కావల గ్రీష్మ 10 లక్షలు, శిష్లా లోహిత్ 10 లక్షలు. వీళ్ళందరూ ఇట్లా ఒక్కొక్కరు అలా ఇచ్చుకుంటూ మొత్తం మీద 12 కోట్లు అంట విరాళం. ఇక మహిళా సాధికారత చేతల్లో చూపిస్తున్న ఇది. సో ఇది మహానాడుకి సంబంధించి ఇంకో పేజీలో కూడా ఫుల్ హైలైట్ చేశారు. అలుపెరగని పోరుకు అభివందనం అన్నింటినీ తట్టుకొని. సో మహానాడు మీద ఇంకా ఇతర వార్తల్లో ఏమొచ్చినా సరే వదిలేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు దీని గురించే చెప్పాం. అన్ని పత్రికల్లో ఇదే హైలైట్ చేశారు. చాలామంది ఫాలో అయ్యే ఉంటారు కదా. సో ఇది పక్కన పెడుతున్నానండి. తొలి రోజే సంచలనం. పార్టీ పరంగా మహిళా కోట అమలుకు సై లోకేష్ ప్రతిపాదనపై మహిళల హర్షాతిరేకాలు. వైసీపీ పై పంచ్ డైలాగులతో బాబు హోరు. మొదటి రోజు విరాళాలు 11.70 కోట్లు, 4 తీర్మానాలు, 40 మంది ప్రసంగం. నేడు చివరిలో రాజకీయ తీర్మానం. శ్రేణుల హాజరులోనూ రికార్డు 7.28 లక్షల మంది. 100% హాజరుతో నూజివీడ్ టాప్. సో మహానాడు తప్ప ఇతర అంశాలకు వెళ్తే జగన్ పిఏ కేఎన్ఆర్ అంట. తెలుసు కదా, కే నారాయణ రెడ్డి జగన్ పిఏ. మరి మద్యం కుంభకోణంలో ఇంతమంది పేర్లు వినిపిస్తుంటే ఆయన పేరు వినిపించకపోతే ఆశ్చర్యకరమే కదా. అసలు ఆయనే రింగ్ మాస్టర్ ఒక రకంగా. సో మరి ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఎలా అని ఆయన కూడా లంచాల సొమ్ము తిన్నాడు బాగానే అనేది ఈనాడులో రాశారు. ఏసీబీ గుర్తించింది. జగన్ పిఏ కేఎన్ఆర్కు మద్యం లంచాల సొమ్ము. తిరుపతి జిల్లాలో 10 ఎకరాల కొనుగోలు. సతీమణి శశికళ ఖాతాలో 19.86 కోట్లు. రామవరపాడులోని కార్ల షోరూంలో వాటా, పలు ఆస్తులు. సిట్ దర్యాప్తులో భారీగా ఆస్తులు, పెట్టుబడులు గుర్తింపు. కేఎన్ఆర్ తల్లిదండ్రులది కడప జిల్లాలో చిన్న టిఫిన్ దుకాణం. జగన్ పిఏను 9.5 గంటల పాటు ప్రశ్నించిన సిట్. మీకు విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? అసలు వైసీపీలో చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, రాజకేశ్వర రెడ్డి గారు కానీ, లేదా జగన్ పిఏ కేఎన్ఆర్ కానీ, ఈ చిన్నప్పన్న కానీ కోట్లు సంపాదిస్తున్నారు. మద్యం చిల్లకొట్టుడు కొట్టారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఆయనకు తెలియదు పాపం.
ఆయన ఏమనుకుంటున్నాడు, మద్యంలో మనకు కావాల్సింది మనకు వస్తుంది, ప్రతి నెల 50-60 వస్తుంది, మనం ఒక విధానం మార్చాం, సో దానివలన డిజిటల్ పేమెంట్లు తీసేసాం, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పెట్టాం, దానివలన ప్రతిరోజు ఇంత వస్తుంది, నెల వచ్చేసరికి ఇన్ని డబ్బులు మనకు వస్తాయి అనేదే ఆయన చూశాడు. సో తనకు తెచ్చే దారిలో ఇంత దారి మలుతుందని, ఇంత చిలక కొట్టుడు కొడతారని ఆయన అనుకోలే. ఇవన్నీ బయటకు చూసి ఆయనే ఆశ్చర్యపోతున్నారంట. అందుకే కొంతమందిని అపాయింట్మెంట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేశారంట. కొంతమందిని 4 ఏళ్లలో 95.80 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు? మద్యం కుంభకోణంలో కేసులో ఏపీఎస్బీసీఎల్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని ప్రశ్నించిన ఈడీ. ప్రభుత్వ వైఫల్యాలు 4 నుంచి నిరసనలు, డైవర్షన్ కోసమే గొడ్డలి కత్తులు అంటున్నారు. వైకాపా ముఖ్య నేతల సమావేశంలో మాజీ సీఎం జగన్. అది మళ్ళీ చదువుదాం. సో ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిగో 4 ఏళ్లలో ఇతను 95.5 కోట్లు, 95.80 కోట్లు అంటే దగ్గర 96 కోట్ల విలువైన ఆస్తులు కొన్నాడంటండి. అఖిల భారత సర్వీసులు ఉద్యోగి అయిన మీకు అంత డబ్బు ఎక్కడిది? మీ బావమరిది సంస్థలోకి డబ్బులు మళ్లించి ఆస్తులు కొనడం మనీ లాండరింగ్ కాదా? మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం. 6 గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఇక గనులు వెంకటరెడ్డి కేసులోనూ ఈడీ దూకుడంట. హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరులో సోదాలు, కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం అంట. సబ్స్టేషన్ స్థలానికి టీడీఆర్ బాండ్ల. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అధికారులు దాసోహం. కాకినాడ కార్పొరేషన్ నుంచి ఆ రాష్ట్ర పురపాలక శాఖ వరకు అదే వరుస. ఈ టీడీఆర్ బాండ్లు అనేది పెద్ద స్కామ్. రాష్ట్రం మొత్తం మీద 10,000 కోట్లకు పైగా జరిగాయి. తణుకులో భారీగా జరిగింది, కాంప్రమైజ్ అయిపోయారు. తిరుపతి, బాపట్లలో కొన్ని చోట్ల జరిగాయి. తిరుపతిలో కాంప్రమైజ్ అయిపోయినట్టున్నారు. ఇదిగో ఇప్పుడేమో కాకినాడ వరకు వచ్చింది. మరి ఎక్కడ కాంప్రమైజ్ అయిపోతారో ఏంటో చూడాలి. సార్ సక్రమమే, ఎన్నికల సంఘానికి అధికారం ఉంది. ఓటర్ జాబితాలు విశ్వసనీయత ముఖ్యమే. లిస్టులో పేరు లేకుంటే పౌరసత్వం రద్దయినట్టు కాదు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేసిన పిటిషన్లు కొట్టివేత. న్యాయస్థానం నిర్ణయంతో విభేదించిన కాంగ్రెస్. ఒకవైపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టుకు పిటిషన్లు వెళ్తూనే ఉన్నాయి. మొదటి నుంచి సుప్రీంకోర్టు కూడా క్లారిటీగా ఉంది. సర్కు వ్యతిరేకంగా ఏమీ లేదు. సర్ ప్రక్రియ సౌభాన్ని మొదటి నుంచి సుప్రీంకోర్టు చెప్తోంది. ఇప్పుడు తాజాగా ఫైనల్ తీర్పు ఇచ్చింది. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తుపై జరిగిన న్యాయ పోరాటంలో ఎన్నికల సంఘానికి భారీ విజయం లభించింది. బీహార్లో చేపట్టిన సర్ కసరత్తు రాజ్యాంగబద్ధమేనని, ఆ అధికారం ఈసీకి ఉందని సుప్రీంకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. చట్టాలను ఈసీ అతిక్రమించిందన్న వాదనలను తిరస్కరిస్తూ 124 పేజీల తీర్పును వెలువరించింది. సో బీహార్లో ఫస్ట్ జరిగింది సర్, అది సక్రమమే అన్నారు కాబట్టి ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది లేదు, జరిగిపోద్ది. ఇదిగోండి, జగన్ పిఏ కేఎన్ఆర్కు మద్యం లంచాల సొమ్మంట. 9:30 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. జగన్ భార్య శశికళ బ్యాంకు ఖాతాలో 2019 నుంచి 2024 మధ్య 19.85 కోట్లు జమ అయ్యాయంటండి. ఈ సొత్తంతా ఎక్కడిదని సిట్ అధికారులు ప్రశ్నించగా వ్యాపారం ద్వారా లభించిన ఆదాయమని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. బ్యాంకు లావాదేవీలు పరిశీలించగా అందులో మద్యం లంచాల సొమ్ము ఉన్నట్టు సిట్ గుర్తించింది. విజయవాడ శివారు రామవరపాడులోని ఓ కార్ల షోరూంలో కేఎన్ఆర్ 2 నుంచి 3 కోట్లు పెట్టుబడి పెట్టి 50% వాటా తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. అంత తక్కువ పెట్టుబడితో అంత వాటా ఎలా సాధ్యమైందని. ఓహో, అంత తక్కువ పెట్టుబడితో సగానికి సగం వాటానా? మామూలు కాదండి. బంగారం తాకట్టు పెట్టి 1 కోటికి పైగా రుణం కేఎన్ఆర్ తీసుకున్నట్టు సిట్ తేల్చింది. ఆ బంగారం కొనుగోలుకు డబ్బు ఎక్కడిదని ప్రశ్నించింది. సో సాక్షి పత్రిక నుంచి ఇతను జగన్ సీఎం అవ్వకముందు కేఎన్ఆర్ సాక్షి పత్రికల్లో పనిచేశారు. ఆయనకు నెలకు 10 నుంచి 15,000 చొప్పున వేతనం అందేది. జగన్ సీఎం అయ్యాక అదనపు పిఎస్గా నియమించుకొని ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 2 లక్షల వరకు చెల్లించారు. ప్రస్తుతం ఎలాంటి వేతనం లేకుండా ఆయన జగన్ దగ్గర పనిచేస్తున్నారు. ఎలాంటి వేతనం లేకపోయినా చిలక్కొట్టుళ్ళు ఉంటాయి. అపాయింట్మెంట్లకు వచ్చే వాళ్ళని వీళ్ళ దగ్గర చిలక్కొట్టుళ్ళు కొంత ఉంటుంది. బాగానే తీసుకున్నారు. సో ఇది కోట్లు సంపాదించారు. ఇక కర్ణాటకం రసవత్తరం. మంత్రులకు నేడు సిద్ధరామయ్య విందు. రాజీనామా చేయొద్దంటూ ఆయనకు అమాత్యులు, ఎమ్మెల్యేలు విన్నపాలు. ఆయన రాజీనామా చేస్తారు, డీకే శివకుమార్ గారు సీఎం అవ్వబోతున్నారు అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా చేయకుండా బ్యాక్ అండ్ గేమ్ ప్లే చేస్తున్నాడు. ఆయన ఢిల్లీలో మంగళవారం మొదలైన కర్ణాటక రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధిష్టానం సూచనతో రాజీనామా చేసేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై
మంత్రులు ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి మొదలైంది. వీరంతా బుధవారం ఉదయం నుంచే బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికార నివాసం కావేరికి చేరుకొని రాజీనామా చేయొద్దని విన్నవించారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని ముఖ్యమంత్రి తేల్చి చెబుతున్నారు. ఏమండి, మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియదా? చెరో 2.5 ఏళ్ళని ముందు నుంచి ఒప్పందమే కదా. డ్రామా ఇదంతా. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు, కేంద్రానికి సిఫార్సు చేసిన కొలేజియం. డిఎస్సీల అక్రమాలపై విచారణ చేయాలి. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద వైకాపా నిరసన. ఏడాది అయిపోయిన తర్వాత వీళ్ళు కొన్ని అంశాలను పుట్టించి ఆ అంశాల ఆధారంగా సిబిఐ విచారణ చేయాలని పట్టుబడుతున్నారు. ఆశలు చిదిమిన అప్పులు, భార్య పిల్లల్ని అబ్బా 1.20 కోట్ల రుణాలంటండి పాపం కౌలు రైతుకి. చాలా దారుణం కదా. మామిడి తోటను కౌలుకు తీసుకున్న ఓ రైతు కుటుంబానికి 6 ఏళ్లుగా అప్పులే ఫలసాయంగా అందుతూ వచ్చాయి. వాటిని తీర్చే క్రమంలో అలిసిపోయిన కుటుంబ పెద్ద తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. భార్య 2 పిల్లలను 10 అడుగుల లోతున్న నీటి సంపులో వేసి అతను బలవన్న మరణం పొందారు. చాలా దారుణం కదా. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరుకు చెందిన గంగుల నరసింహులు అంట. ఎవరికైనా లాభాలు వస్తాయి కానీ ఈ వ్యవసాయం చేసే రైతులకు మాత్రం రావట్లా. ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఏజెన్సీ మీదుగా హైస్పీడ్ రోడ్ కారిడార్. చెన్నై కోల్కతా చెన్నై హైవేకు ప్రత్యామ్నాయంగా ఖరగ్పూర్ అమరావతి మార్గం. మోర్త్ సూచించిన 3 అలైన్మెంట్లలో ఏజెన్సీ మార్గానికే రాష్ట్రం మొక్కు. మొత్తం 1107 కిలోమీటర్లలో, ఏపీలో 457 కిలోమీటర్లు. ఓహో. ఖరగ్పూర్ నుంచి అమరావతి వరకు ఇప్పుడు చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, దానికి ఆల్టర్నేటివ్గా ఖరగ్పూర్ నుంచి అమరావతి అంటండి. సరుకు రవాణా వేగంగా సాగేలా పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు నిర్మించి తలపెట్టిన హైస్పీడ్ రోడ్ కారిడార్ మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల మీదుగా వెళ్ళనుంది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ 3 ఆప్షన్లు సూచించగా ఏజెన్సీ ప్రాంతాన్ని ఎక్కువగా కవర్ చేసేలా ఉన్న అలైన్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందంట. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భారీ వాహనాలు వెళ్ళేలా దీన్ని నిర్మిస్తారు. అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది కదా, ఆ టైపులో ఇది ఎక్స్ప్రెస్ హైవేలా నిర్మిస్తారు. ప్రాజెక్టుకు 75,629 కోట్లు అవుతుందని అంచనా. ఇందులో సివిల్ పనుల విలువ 66,648 కోట్లంట. ఇంకా ముగ్గురాయిలో ఇదేమి చోద్యం. ఏపీఎండీసీ నుంచి తీసుకునే బి గ్రేడ్ రకం 21,600 టన్నులే. ఓఎన్జీసీకి 2.82 లక్షల టన్నులు ఎలా సరఫరా చేస్తారు? నాణ్యత లేని సి-డి గ్రేడ్లతో మిల్లర్ల మస్క. యాక్చువల్లీ ఓఎన్జీసీ ఏపీఎండీసీ నుంచి 21,600 టన్నులే వస్తుంది ఉత్పత్తి, కానీ వాళ్ళ దగ్గర నుంచి 2.82 లక్షల టన్నులు సరఫరా చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. అది ఎలా అంటే నాణ్యమైన గ్రేడ్ తగ్గిస్తారు, సి అండ్ డి గ్రేడ్లతో సరఫరా చేస్తారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకి చెందిన మంగంపేట గని నుంచి మిల్లర్లు నెలకు 100 టన్నుల ముగ్గురాయినే తీసుకుంటే కనుక 3 మిల్లర్లు కలిసి 2 ఏళ్లలో లక్షల టన్నులని ఓఎన్జీసీకి సరఫరా చేసే టెండర్ దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంత సరఫరా ఎలా సాధ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది. నాణ్యత లేని, ఎందుకు పనికిరాని ముగ్గురాయిని ప్రతిష్టాత్మక ఓఎన్జీసీకి అంటకొడుతున్నారని స్పష్టమవుతోంది. ప్రతిష్టాత్మక ఓఎన్జీసీకి బి గ్రేడ్ ఇవ్వాలి, కానీ వీళ్ళు సి గ్రేడు, డి గ్రేడు ఇచ్చేస్తున్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి గ్రేడ్ తక్కువ ఇచ్చేసి టెండర్లు దక్కించుకున్నారు. ఇక ఫిల్టర్ పక్కనే చిన్న రాళ్ళు వేయాలి. ప్లాస్టిక్ క్లే జోన్లో షీప్ ఫుట్ రోలర్లు వాడాలి. పోలవరంలో విదేశీ నిపుణుడు హంచ్ బెర్గర్ కేంద్ర సంస్థలు ఇచ్చే నాణ్యత సలహాలు పాటించడం తప్పనిసరి. జలవనరుల శాఖ ఉన్నతాధికారి శశిభూషణ్, పోలవరం అథారిటీ సీఈఓ సూచనలు. దళిత క్రైస్తవులకు ఎస్ఐ హోదా కల్పించండి. జస్టిస్ కేజీ బాలకృష్ణన్కు మందకృష్ణ మాదిగ వినతి. పోలవరం బనకచెర్ల నీటిలో మాకు వాటా 64.75 టీఎంసీలు ఇవ్వాలని కోరిన కర్ణాటక. కేంద్ర జలశాఖకు లేఖ. కూటమిని బలహీనపరచాలని కుట్ర. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్వి మాధవ్. కూటమిని బలహీనపరచాలని చూస్తున్న విచ్ఛిన్న శక్తుల పట్ల నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ప్రొఫెసర్ నాగేశ్వర గురించి అనుకుంటా. జగన్వి విధ్వంస రాజకీయాలు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం. వస్తా జగన్ గారి వార్తలకు వెళ్దాం. ఇవన్నీ అయిపోయాక వెళ్దాం.
దేశంలోనే తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ అంట. విజయవాడలో విజయవంతంగా ఆవిష్కరణ. స్పేస్ సాంకేతికతతో ఇదో చారిత్రాత్మక ఘట్టం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నిన్న తమిళనాడు సీఎం విజయ్ ఫస్ట్ టైం ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు. అది కూడా చూడొచ్చు. ప్రధాని దృష్టికి పలు సమస్యలు. సరే, ఇవి ఈనాడు అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైసీపీ పార్టీ కార్యకర్తలు కాదు, ముఖ్య నాయకులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కీలకమైన సమావేశం నిర్వహించారండి. బాబు రాక్షస పాలనపై పోరు. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పిలుపు. వెన్నుపోటుకు 2 ఏళ్లు బుక్లెట్ విడుదల చేసిన జగన్ జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది కాబట్టి వీళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే పేరు పెట్టి ఒక బుక్లెట్ రిలీజ్ చేశారంట. అంటే సూపర్ 6 ఇస్తామని చెప్పి ఇవ్వలేదు కదా, అంటే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని తగ్గించలేదు కదా, సో చాలా హామీలు మోసం చేశారు కదా హామీలు ఇచ్చి. సో అందుకని వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని పేరు పెట్టి ఒక బుక్లెట్ రిలీజ్ చేసి జూన్ 4వ తేదీన ఎప్పుడైతే ఎన్నికలు ఫలితాలు వచ్చాయో అదే రోజున మండల కార్యాలయాల్లో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలంట. 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్ళు పేరుతో టౌన్ హాల్ సదస్సు అంట. జూన్ 12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు. సరే, జూన్ 4 కానీ, జూన్ 8, 9 కానీ, జూన్ 12 కానీ ఎక్కడైనా జగన్ గారు పాల్గొంటారా? ఎక్కడైనా లేదు. ఏదో ఒక ప్యాలెస్లో ఆయన ఉంటారు. 99% బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు, లేదా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు. ఆయన గ్రౌండ్కి రారు. క్యాడర్కి మాత్రం పిలుపునిచ్చారు. ఇప్పుడు నిన్న పిలుపునిచ్చారుగా. ఈవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి చేస్తారు. జగన్ గారి ఆశయాలు మనం నెరవేర్చాలి, కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి సజ్జల గారు దీన్ని ఫాలోఅప్ చేసుకుంటారు. సజ్జల గారు ఇంకొంతమంది ఫాలోఅప్లు చేసుకుంటారనమాట. ఈయన ఒక పిలుపునిచ్చారు, ఇంకా రిలాక్స్ అవుతారు ఈయన. లేదా ట్వీట్లు వదులుతారు. ట్విట్టర్ ఒకటి ఉందిగా, దానిలో వదులుతారు. సో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. జూన్ 4వ తేదీ మీకు నిరసన, మీకు సెగ తగులుతుంది, ఆయనకు నిరసన సెగ ఏమో కానీ ఇంకా ఎందుకంటే ఎండలు భారీగా ఉన్నాయి. అండ్ జూన్ 4వ తేదీ పెద్ద సినిమా రిలీజు. ఆ హడావుడి ఉంటుంది జనంలో, ఆ టాక్ ఉంటుంది. పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి చంద్రబాబు బాధుడు. దీనిపై అడిగితే చంద్రబాబు నాయుడు బీపీ పెరుగుతుంది. ప్రజలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకొని పులి తిన్నట్టుగా తినేస్తున్నాడు. చంద్రబాబు చేసిన మంచి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి లేటెస్ట్గా గొడ్డళ్ళు, కొత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్. పచ్చి మోసాలుగా సూపర్ 6లు, సూపర్ 7లు, ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడో ఉండడేమో. సో ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి చెప్పిన అంశాలు. ఇక డీకే శివకుమార్కి పట్టణం. నేడు కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా. అనంతరం సీఎల్పీ భేటీలో నూతన సీఎం ఎంపిక. మహానాడులో మహిళలకు 33% అమలు చేస్తామని లోకేష్ గారు చెప్పారు కదా, అది కీలకమైన అంశం, ఇంపార్టెంట్ కదా. అది రాయలా సాక్షిలో, అది రాయలా. వీళ్ళకి కావాల్సిన పాయింట్లో వీళ్ళు రాసుకున్నారు. 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేశాం. వైఎస్ఆర్సీపీకి రాజధానిపై విజన్ లేదు. మహానాడులో సీఎం చంద్రబాబు. ఆయన ఒక 100 మాటలు మాట్లాడితే అందులో వీళ్ళకి కావాల్సిన పాయింట్లు తీసుకొని 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తగా చేశామని ఎటకారంగా, వ్యంగ్యంగా 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా చేసేసాం అని వీళ్ళు చెప్తున్నారు. ఇది అబద్ధం కదా, చేయలేదు కదా అని వ్యంగ్యంగా రాశారనమాట. మామూలు కాదు వీళ్ళు. కోర్టు చెబితే ఇచ్చేయాలా? డిఎస్సి వ్యవహారంలో హైకోర్టు తీర్పులను పట్టించుకొని బాబు సర్కారు. అన్యాయం జరిగిందంటూ 200 మందికి పైగా విద్యాశాఖపై కేసులు. అర్హత గల వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. వాటిని ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలి. విద్యాశాఖ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీని ఆందోళన. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళ పేపర్లోనే వార్తలు రాశారు, వీళ్ళే దాని మీద ఆరోపణలు చేశారు, వీళ్ళే దాని మీద నిరసనలు చేస్తున్నారు. ఆ 6.5 లక్షల మంది నిరుద్యోగులేరి, 6.5 లక్షల మంది అభ్యర్థులేరి, డిఎస్సి కోసం అప్లై చేసిన వాళ్ళలో అనుమానాలు ఉండాలి కదా. అండ్ ఇవన్నీ న్యాయ పోరాటం చేయాలి కదా. రాజకీయ పోరాటం చేస్తారేంటి? మీడియా పరంగా పోరాటం చేస్తారేంటి? ఏ కోర్టులో పిటిషన్ వేయొచ్చుగా, వైసీపీ తరఫున అక్రమాలను కోర్టులో నిరూపించవచ్చుగా. అది చెయ్యట్లా. కోర్టు లాగిపెట్టి కొడతాదనే భయమేమో. అది చేయకుండా ఈ రాజకీయంగా వాడుతున్నారు, రాజకీయంగా రచ్చ చేస్తున్నారు. సున్నితమైన అంశం, లక్షలాది మందికి సంబంధించిన అంశం, దానిలో రాజకీయం చేస్తున్నారు తప్ప కోర్టుకు వెళ్ళట్లా. సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండండి. పార్టీ శ్రేణులకు జగన్ జాగ్రత్తలు. ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలు నిదర్శనం. ఇక స్థానిక ఎన్నికల్లో సత్తా చూడదాం. ప్రతి స్థానంలోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలి.
అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మనం ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో నిన్న జరిగిన అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేశారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ, వైసీపీ నాయకులు, విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైసీపీ నాయకులు. వీళ్ళకి ఏం పని? వీళ్ళు ఏమైనా డిఎస్సీ రాశారా? డిఎస్సీ రాసిన వాళ్ళని కలుపుకోవాలి కదా. వీళ్ళకెళ్ళే పేపర్లో వార్తలు రాయడం, వీళ్ళకెళ్ళే పుకార్లు సృష్టించడం, వీళ్ళకెళ్ళే ఫేక్ న్యూస్లు సృష్టించడం, వీళ్ళకి వెళ్ళే ట్వీట్లు వేయడం, వీళ్ళకెళ్ళే ఇప్పుడు ఇది కూర్చోవడం. కనీసం ఒక 20 మందో 30 మందో 50 మంది అభ్యర్థులను తెచ్చుకోవాలిగా. కోర్టు చెబితే ఇచ్చేయాలంట. పోలవరంలో ప్రత్యేక బృందం పర్యటన. సరే, ఇక కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. సార్ చట్టబద్ధమైన సుప్రీంకోర్టు తీర్పు. ఇక అన్నిటికంటే మించి ఐపీఎల్ సూర్యవంశీ దెబ్బకి రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది, 243 చేసింది. ఆ టార్గెట్ ఛేదంలో ఎస్ఆర్హెచ్ విఫలమైంది. ఫస్ట్ ఓవర్లోనే ఎస్ఆర్హెచ్ ఇంకా అవుట్. అంత భారీ టార్గెట్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ బ్యాటర్ అభిషేక్ శర్మ కనీసం ఒక 7-8 ఓవర్ల క్రీజ్లో ఉంటే బాగుండేది, ఇంట్రెస్ట్ ఉండేది. అతను ఫస్ట్ ఓవరే డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా హెడ్ అండ్ ఇషాన్ కిషన్ కాసేపు ఆడతారేమో అనుకుంటే వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. సో టాప్ 3 బ్యాట్స్మెన్ అండ్ క్లాసన్ వీళ్ళ నలుగురే మెయిన్. వీళ్ళ నలుగురు కూడా తక్కువ స్కోర్కు పరిమితం అవడంతో ఎస్ఆర్హెచ్ ఓటమి ఖరారైంది. సో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ అయితే మాత్రం అద్భుతమండి. నిన్న అసలు ప్రపంచ రికార్డు బద్దలు కొడతాడేమో అనిపించింది. ఇప్పటి వరకు సెంచరీ 30 బాల్స్లో సెంచరీ. క్రిస్ గేల్ది రికార్డు ఉంది ఐపీఎల్లోనే. సో 29 బాల్స్లో అతను సెంచరీ చేసేవాడే. కాకపోతే ఆ 29వ బాల్ అవుట్ అయిపోయాడు. 4 వెళ్ళాల్సింది బౌండరీ లైన్ దగ్గర పెట్టేశాడు. ఇన్నింగ్స్ అయితే చాలా అద్భుతంగా ఆడాడు. సో ఇవి సాక్షి పక్కన పెడితే, ఇక్కడ ఓట్లు తొలగిస్తే ఓడిపోతాం, స్టాలిన్ మమతా ఇలాగే ఓడారు, జగన్ సర్పై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నేతలకు ఆదేశం, 4 నుంచి 12 దాకా వెన్నుపోటు ఆందోళనలు, విస్తృత భేటీలో జగన్ పిలుపు. ఇక్కడ రాశారు, జగన్ పియ్యనా మజాకా, 5 ఏళ్లలో కేఎన్ఆర్ 100 కోట్ల అక్రమార్జన, లిక్కర్ ముఠాకు వైసీపీ అధినేతకు మధ్య వారధి, జగన్ సీఎం కాకముందు అద్దె ఇంట్లో సాదాసీదాగా, ముఖ్యమంత్రి అయ్యాక అనూహ్య సంపద, 3 రాష్ట్రాల్లో ఆస్తులు, వెంచర్లు, ఇల్లు, కంపెనీలు, తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగపురంలో భూములు, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కడప, తిరుపతిలో ఇల్లు. అంటే ప్యాలెస్లు. మరి ఆయననే ఇంటి ప్యాలెస్లు కొట్టుకోవాలి, ఈయన కొట్టుకోవద్దా ప్యాలెస్లు? అంత సొమ్ము మీకు ఎక్కడిది? వైసీపీ మైనింగ్ స్కామ్పై ఈడీ, విజయవాడ, కోయంబత్తూరు, జైపూర్లో సోదాలు, ఈయన వెంకటరెడ్డి. ఇక లావాదేవీల్లో కేసీఆర్ బంధువు సంతోష్ పేరంట. న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదు, అవినీతి పరులైన జడ్జీలు గతంలోనూ ఇప్పుడు ఉన్నారు, వారిని పరమ పవిత్రులుగా భావించనక్కర్లేదు మద్రాసు హైకోర్టు. 4 లక్షల మంది రీవెరిఫికేషన్ బాట, పరీక్షలు రాసిన ప్రతి నలుగురిలో ఒకరు దరఖాస్తు చేసుకున్నాను. సిబిఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాల తారుమారుతో ఆందోళన. 12వ తరగతి మూల్యాంకనం తారుమారు చేయడంతో 4 లక్షల మంది రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నారంట. ఏఎంసీఏ తయారీ రేసులో 3 ప్రైవేట్ సంస్థలు. వారి బరిలో టాటా, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్ కన్స్ట్రక్షన్. భారత రక్షణ రంగ పరిశ్రమలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి స్వదేశీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీని ప్రైవేట్ రంగ సంస్థ చేపట్టే దిశగా కీలక ముందడుగు పడింది. ఆ సంస్థకే మళ్ళీ కాంట్రాక్టా? ఈ వ్యవహారం వెనుక భారీ స్కామ్. రాహుల్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాంగ్రెస్ డిమాండ్. మూల్యాంకనం గందరగోళం వెనుక భారీ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్ఐఆర్ రాజ్యాంగబద్ధం, ఓట్లు తొలగిస్తే ఓడిపోతాం. నేడు సిద్ధరామయ్య రాజీనామా. గవర్నర్ సమయం కోరిన సీఎంఓ. మంత్రులకు ఈరోజు అల్పాహారం ఉంది. పెరోల్పై వచ్చి వేషాలు మార్చి 12 ఏళ్లుగా సినిమాలు. అమితాబ్, ఆమిర్, రణ్వీర్ సినిమాల్లోనూ నటన. అయినా గుర్తుపట్టని గుజరాత్ పోలీసులు. అబ్బా. స్పందన్ మోదీ, స్పందన్ వ్యాస్, స్పందన్ కుమార్, స్పందన్ జోషి, హేమంత్ మోదీ, హేమంత్ వ్యాస్, హేమంగ్ వైష్ణవ్. ఇవన్నీ వేరువేరు వ్యక్తుల పేర్లు అనుకుంటున్నారేమో, కానే కాదు. అన్ని పేర్లు ఒక్కడవే. ఒక కేసులో నిందితుడు పెరోల్ మీద బయటకు వచ్చి ఇలా పేర్లు వేషాలు మార్చుకుంటూ 12 ఏళ్ల పాటు తప్పించుకొని తిరిగాడు. అలాగని ఎక్కడో దాక్కోలేదు. రోజు టీవీ సీరియల్లో కనిపించేవాడు, వెబ్ సిరీస్లో నటించాడు. అంతెందుకు, సినిమాల్లో కూడా నటించాడంట. పెరోల్ మీద బయటకు వచ్చి పోలీసుల కన్ను కప్పి తప్పించుకుంటూ
12 సంవత్సరాల నుంచి వేషాలు మారుస్తూ పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడంటే బాబ్బా ఏమి తెలియదు. ఎండల్లో జాగ్రత్త, ప్రజలకు ప్రధానమంత్రి సూచనలు. జీతం 400% పెంచండి, 8వ వేతన సవరణ సంఘానికి IRTSA ప్రతిపాదనలు. సో ఇవండి 3 పత్రికలు వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.